బేసిక్ ఇన్ఫ్రా అంతా కూడా. అంటే 4 సెక్టర్స్ ఉన్నాయండి: విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం. వ్యవసాయం ఈరోజు మనది పూర్తిగా వ్యవసాయాధారిత దేశం. సరే, సర్వీస్ సెక్టర్ వల్ల ఈ మధ్యకాలంలో ఎంతో కొంత బెనిఫిట్ అవుతూ వస్తున్నాం గడిచిన 3 దశాబ్దాలుగా. బట్ వెరాస్ దీస్ ఆర్ ద సెక్టర్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మై స్టడీ అబౌట్ ది కరెంట్ బడ్జెట్ అండ్ ట్రెండ్స్ అవి ఎట్లయితే స్టడీ ట్రెండ్స్ అవి ఎట్లా బయటకు వస్తున్నాయో చూస్తే 4-5 sectors which the finance minister is not going to miss. అంటే డిఫెన్స్ obviously there will be growth, and మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. ఐఎమ్ anticipating around minimum of 16 to 18% growth in the defense outlay overall in terms of the percentages, year on year percentage మీరు చూస్తున్నారంటే as a percentage of GDP. I don't think అది 3.1% కన్నా దాటి వెళ్ళదని నా anticipation. Generally the trend has been 2.4 నుంచి 3.1% మధ్యలో పెడతారు డిఫెన్స్ అవుట్లే బడ్జెట్, అండ్ దట్ ఈస్ ఇండికేటర్ ఆఫ్ ఎ స్టేబుల్ ఎకానమీ. అన్నెసరీగా డిఫెన్స్ అవుట్లే పెంచి లేకపోతే తగ్గించి డిఫెన్స్ సెక్టర్ కి పుష్ ఇవ్వకుండా వెళ్ళరు. కన్సిస్టెంట్ పుష్ ఎప్పుడు గవర్నమెంటల్ పుష్ ఉంటుంది. సో ఐఎమ్ యాంటిసిపేటింగ్ అరౌండ్ 3.1% ఆఫ్ ది జీడిపి ఇస్తారని. అండ్ అది ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఇంకో ప్రవక్త అన్నారు, ఆయన తోటి నేను ఏకీభవిస్తాను. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్. సో దాంతో పాటు కీ ఫోకస్ ఏరియాస్ ఏమంటే ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు లాస్ట్ టైం. ఆ ట్యాక్స్ రిలీఫ్ నుంచి ఆ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేయడము, కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ నేను యాంటిసిపేట్ చేశాను. కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ అది ఎన్హాన్స్ చేయడం, 12 lakhs కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ అది చేయడము, లేకపోతే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఒకటి ఉంది, సపోర్ట్ టు రూరల్ ఉమెన్ అండ్ యూత్ అని చాలా రోజుల నుంచి మన ప్రధానమంత్రి గారే మాట్లాడుతున్నారు వేరే వేరే దానిలో. అలాగే ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఒకటి ఉంటుంది, పాలసీ సపోర్ట్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి, ఎంప్లాయీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ రెండు పెంచడానికి ఎంఎస్ఎంఈ సపోర్ట్ కూడా పెంచుతారు. ఐ డోంట్ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనక్కి వెళ్తుందని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీగా ఉంటుంది, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ రైల్వేస్ అండ్ గ్రీన్ ఎనర్జీ రిఫార్మ్స్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎ మేజర్ పుష్ అండి నన్ను అడిగితే. అండ్ ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ డిఫెన్స్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ డెవలప్మెంట్ పుషెస్ అండి. అండ్ ఆటోమేటికలీ డిఫెన్స్ లో కూడా మీరు చూసారంటే డిఫెన్స్ లో మోడర్నైజేషన్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఎక్కడెక్కడ మనము వేర్ ఆర్ వి లాకింగ్, మీరు వేర్ ఆర్ వి లాకింగ్ అనే దానిలోకి వెళ్ళి వాటిల్లో యూఆర్ గోయింగ్ టు పుష్. అంటే టెక్నాలజీ వేర్ ఇండిజినస్ టెక్నాలజీ టు క్రియేట్ డ్రోన్స్ ఆర్ ఎనీథింగ్, అదొకటి. ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్, అది ఒక పెద్ద ఏమంటారు మన వీక్ పాయింట్. ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఏవైతే డిఫెన్స్ ప్రొడక్షన్ లో ఉన్నాయో అన్ని ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. సో ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ని పెంచడానికి దేర్ మైట్ బి బడ్జెటరీ పుష్ అని నా యాంటిసిపేషన్ అండి. హౌ మచ్ ద ఫైనాన్షియల్ అవుట్లేస్ అండ్ ద ఫైనాన్షియల్ బడ్జెట్ ఆఫ్ 2026 ఎంత అలౌ చేస్తుంది అనేది, ఫ్రీడమ్ అలౌ చేస్తుంది అనేది ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పలేను, కానీ బట్ ఐఎమ్ సర్టన్ కి గవర్నమెంట్ కి అదొకటి క్లియర్ పాయింట్ ఉంది. ప్రైవేట్ సెక్టర్ పుష్, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫెన్స్ డిఫెన్స్ ఇన్ఫ్రా అండ్ డిఫెన్స్ డెవలప్మెంట్ లేదు అనేది ఇట్స్ మినిమల్ ఇండియాలో చూస్తే. అది ఇంక్రీజ్ చేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంక్రీజ్ చేయాలని ఒక డెవలప్మెంటల్ పుష్ గ్యారంటీగా వస్తుందని ఆల్రెడీ. అంటే మనం గనక చూస్తే ఉత్తరప్రదేశ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కదా సార్, ఎలొకేట్ డిఫెన్స్ కారిడార్స్ ప్రైవేట్ సెక్టర్ ఇవ్వడం మొదలెట్టింది. ఝాన్సీలో ఇచ్చారు. అండ్ యువర్ రిటైర్డ్ కల్నల్, వన్ ఆఫ్ యువర్ రిటైర్డ్ కల్నల్స్ ఈజ్ హెడింగ్ దట్ ప్రాజెక్ట్. సో ఆ పుష్ అయితే మొదలైంది. మనం దట్ వీ హావ్ టు అప్రిషియేట్. కరెక్ట్ అండి, అంటే మీరు అంటున్న కరెక్టే పాయింట్. అండ్ పుష్ స్టార్ట్ అయింది, పాయింట్ ఈజ్ చాలా లేట్ గా స్టార్ట్ చేస్తాం. సో కన్సిస్టెంట్ పుష్ కావాలి అండ్ మైల్ స్టోన్ బేస్డ్ పుష్ కావాలి మీకు. ఓకే, ఈ 2 years లో ఇది అచీవ్ చేస్తాము, ఈ 2 years లో ఇది అచీవ్ చేస్తామని కన్సిస్టెంట్ మానిటరింగ్ అండ్ కన్సిస్టెంట్ పుష్ లేదంటే దెన్ దోస్ గోల్స్ మన అన్ఫార్చునేట్లీ మన రెడ్ టేపిజం ఇంకా కొంచెం దర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ రెడ్ టేప్ ఇన్ ఇండియన్ బ్యూరోక్రసీ. ఆ రెడ్ టేప్ లో మాయమైపోయి గోల్స్ ఒకవేళ దూరం వెళ్ళిపోయాయి అనుకోండి, దెన్ వన్స్ అగైన్ దట్ పుష్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ us. ఇనర్షియా రాకుండా సిస్టమిక్ పుష్ కంటిన్యూ అవుతుండాలి. సో అది త్రూ బడ్జెట్స్ అండ్ త్రూ ఫోకస్ ఏరియాస్ పుష్ రావాలి. సో ఒకటి యూపీలోనే కాదు కదా, యూ హ్యావ్ టు డైవర్సిఫై దట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. ఒక చోట ఫోకస్ చేయకుండా యువర్ డైవర్స్ ల్యాండ్. సో డైవర్స్ ప్లేసెస్ లో చేసి వేరియస్ ఇండస్ట్రీస్, అంటే మీరు డ్రోన్ టెక్నాలజీ ఉంది, ఏఐ ఉంది, ప్రొడక్షన్ ఆఫ్ మిసైల్ సిస్టమ్స్ ఉంది, రీసెర్చ్ ఉంది, వీటిలో అన్నిటిలో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఒకటే కాదు, అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ వెన్ యువర్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మ నిర్భర్ భారత్ విల్ బి యాక్చువల్లీ సక్సెస్ఫుల్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండి. అంటే ఈ ఆస్పెక్ట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థాట్ ప్రాసెస్ బానే ఉంది, బట్ సపోర్ట్ గా నిలబడాల్సిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఆశించిన మేర ఇది సహకారం దొరకపోవటం వల్ల కొందరు నిరుత్సాహంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి. ప్రత్యేకించి బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఇవ్వకుండా ఉండాలి, ఎలా సపోర్ట్ చేయకుండా ఉండాలి అనే దానికి వాళ్ళ దగ్గర బ్యాంకుల దగ్గర 1000 కారణాలు ఉంటాయి. ఇవ్వాలనుకున్నప్పుడు 1,00,000 కారణాలు ఉంటాయి. ఇవ్వకూడదు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒకే ఒక్క రీజన్ చూపించి పంపించేస్తారు.
మీరు అన్నారు చూసారా, రెడ్ టేపిజం ఒకవైపు బ్యూరోక్రసీలో ఉంది, మరోవైపు బ్యాంకింగ్ రంగం నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి సహకారం ఉండక, నాకు తెలిసే పేర్లు నేను చెప్పలేను, చాలా మంది రిటైర్డ్ మిలిటరీ అధికారులు దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కరెక్టే అండి. సో దట్ ఈస్ అంటే మన యాక్చువల్లీ సీల్ అంట మన వీక్ పాయింట్, అది చాలా పెద్ద వీక్ పాయింట్ అది బ్యాంకింగ్ సిస్టమ్ లో. సారీ, ఇప్పటికి కూడా ఒక లెథార్జీ అండి, ఒక ఇనర్జీ, ఒక లెథార్జీ మన గవర్నమెంట్ సెక్టర్ లో. అంటే ఇంతే పని జరుగుతుంది, ఇలా స్పీడ్ లో ఇదే స్పీడ్ లో పని జరుగుతుంది అన్న ఒక లెథార్జీ గవర్నమెంట్ సిస్టమ్స్ లో ఉన్నాయి. ఆ లెథార్జీని స్పిన్ చేయాలండి. యూ హ్యావ్ టు స్పిన్ ఇట్ ఫాస్టర్ అండ్ మోర్. మీరు ఏ సెక్టర్ లో పుష్ ఇచ్చినా కూడా బ్యాంకింగ్ సపోర్ట్ లేదంటే అది ఇన్ఫ్రా డెవలప్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, అవి కష్టము. సో బ్యాంకింగ్ రిఫార్మ్స్ కూడా రావాలి. ఐఎమ్ హోపింగ్ ద ఫైనాన్స్ మినిస్టర్ addresses banking reforms also in this financial speech of hers. కానీ ఎంత అడ్రస్ చేయగలుగుతారు, ఎంత అది అచీవ్ చేయగలుగుతాం గ్రౌండ్ మీద అనేది ఇట్స్ స్టిల్ అ డిబేట్ అండి. రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఒకసారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. చాలా వ్యాలిడ్ పాయింట్ కల్నల్ పరమేశ్వర్ గారు మెన్షన్ చేశారు. ఆ లెథార్జీ, ఆ ఇనర్షియా, ఆ అంశాల్లో క్లారిటీ కోసం వాళ్ళని పరిగెత్తించడం కోసం ఆర్థిక మంత్రి ఏమన్నా సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా ఈ బడ్జెట్లో? రైట్, నేను కూడా కొన్ని విన్నాను. ఏంటంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్ తగినట్లుగా ప్రోత్సాహం ఇవ్వట్లేదు, ప్రభుత్వమే ముందుకెళ్తుంది కానీ అని అన్నారు. అయితే రీసెంట్గా జరిగింది ఏంటంటే లాస్ట్ వీక్ నిర్మలా సీతారామన్ గారు బ్యాంకర్స్తో ఒక మీటింగ్ జరపడం జరిగింది. ఏంటి అంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ పెరగాలి అంటే బ్యాంకింగ్ సెక్టర్ లోన్స్ అనేది ఇవ్వాలి. దానికి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దానికి బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరగకుండా కంట్రోల్లో అదుపులో ఉంచడానికి మేము ఇలా చేస్తున్నామని వాళ్ళు మంత్రి గారికి చెప్పినట్లుగా వినిపించింది. ఇన్నాళ్ళ పాటు పెరిగిన వాటికి బాధ్యత అంటే ఇప్పుడు ఏమైందంటే మీరు అక్కడ చూసినట్లయితే గ్రోత్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది చాలా తగ్గింది, 2.2%. సెప్టెంబర్ 25కు చూసుకుంటే ఓటీఎస్లు చేస్తే తగ్గుతుంది సార్, అసలు ఉండదు కూడా. అయితే ఏమవుతుందంటే వాళ్ళు కట్టాల్సిన ఆయన 1116 తోటి ఓటీఎస్ చేసుకుంటే అయిపోయింది కదా, అక్కడ ఎన్పిఏ క్లోజరే కదా, మనం చూసాం, పేర్లు అనవసరం. అయితే ఏంటంటే ముందుగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రుణాలు ఇచ్చే ముందు వాళ్ళు 1-2 సార్లు చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కాకుండా ఉండాలి అంటే, వాళ్ళ బ్యాంకింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే కొంచెం డిలే జరుగుతుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను అనుకుంటాను ఇప్పుడు మంత్రి గారు మాట్లాడినారు కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ కూడా ముందుకు వస్తుందని మనం ఆశిద్దాం. రెండోది కల్నల్ పరమేశ్వర్ గారు ఇంకోటి ప్రధానమైన ప్రస్తావన చేశారు. ఈ సహకారం మిగిలిన అన్ని రంగాలకు కూడా ఉండాలి, వ్యవసాయ రంగానికి కూడా. మీరు వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు క్యారీడ్ అవుట్ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ కదా, దేశం విదేశాల్లో కూడా మీరు చేశారు. మన వ్యవసాయ రంగానికి ఇవాళ కావాల్సింది ఇన్పుట్ సబ్సిడీ అండి, లోన్ వేవర్స్ కాదండి. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేసి దేశానికి వెన్నముగ్గా ఉన్న రైతుకి భరోసా ఇచ్చే కార్యక్రమం, స్కీముల పేర్లు పెట్టడం కాదండి, పూర్తి స్థాయిలో ఆ స్ఫూర్తిని, ఆ స్కీమ్ యొక్క స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాల్లో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసే మెకానిజం కోసం ఏమన్నా ఆర్థిక మంత్రి గారు మాట్లాడే అవకాశం ఉందా? ఐ థింక్ ఖచ్చితంగా, ఎందుకంటే వ్యవసాయ రంగం మీద ఫోకస్ పెడుతున్నారు. క్రెడిట్ టు ఫార్మర్స్ అనేది పెంచాలని తప్పకుండా అనుకుంటున్నారు. అది కాకుండా క్రెడిట్ ఇచ్చే ముందు వాళ్ళు ఏమంటున్నారంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి కావాల్సినంత సాయం అందించాలి. ఒక కిసాన్ సమ్మాన్ ఇదే కాకుండా ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఏదైతే ఉందో, బ్యాంక్ సెక్టర్ నుంచి ఏదైతే ఉందో ఆ రుణాలు అనేవి వాళ్ళకి అందించాలి, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా. తర్వాత రెండోది ఏమంటున్నారంటే అభివృద్ధి సంక్షేమం మధ్యలో ఒక బ్యాలెన్స్ కావాలి రాష్ట్రాల్లో కూడా, కేంద్రమే కాకుండా రాష్ట్రాల్లో కూడా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఉచితాల మీద ఒకసారి పునరాలోచించాలి అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు దేశం లోపల. ఐ థింక్ ఇట్ ఈస్ హై టైం మనము ఉచితాల మీద ఒకసారి పునరాలోచించాలి. ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఏది ఎంతవరకు ఇవ్వాలి, అభివృద్ధికి పెద్దపీట వేసి సంక్షేమానికి తర్వాత వేస్తే బాగుంటుంది. కేవలం సామాజిక భద్రత పేరిట